యత్ర యత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం. యత్ర యత్ర మనో నాస్తి తత్ర తత్ర న కించన. యత్ర యత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం. తత్ర తత్ర మనో నాస్తి తత్ర తత్ర న కించన. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఎక్కడెక్కడ మనస్సు యొక్క సంచారం జరుగుతున్నదో అక్కడక్కడంతా కూడాను త్రిలోకములే ఏకమై ఉంటుంటాయి. Wherever the mind moves about, you find all the three worlds standing united. ఎక్కడెక్కడ మనస్సు నాస్తి లేకుండా ఉంటునో అక్కడక్కడ ఏమీ లేనటువంటి రీతిగా ఉంటుంది. Wherever the mind is withdrawn, you do not notice anything. కనుక మనస్సే అన్నింటికి మూలమని, మనస్సే అన్నింటికి కారణమని, మనస్సే అన్నింటికి సాక్ష్యమని కూడాను ఇందులో స్పష్టమవుతుంది. It's very clear now that the mind is the base, the cause and the witness for everything. మనిషి అనగా మనస్సే. Manishi, human being, means manas, the mind. ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి. In man, all the three worlds stand united. ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది. In this vast universe, the life of a human being is most valuable. కారణమేమిటి? What's the reason? మదాత్మ సర్వభూతాత్మ. అన్ని భూతములు ఎందుకుడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు. Though God declared that He is present in all of the beings, it's not given to them to recognize this fact. ఒక్క మానవుడు మాత్రమే ఇట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు. It's only the man who is powerful to know this eternal truth. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. It's for that reason the Veda declared the human birth is rare. రెండవది, ప్రతి జీవి యందు కూడాను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమయ కోశములు 5 ఉన్నవి. In every human being, these are the sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of discrimination, and the sheath of bliss. కానీ ఏ జంతువులు కూడాను గుర్తించలేని, అర్థం చేసుకోలేని స్థితిలో ఉండినప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే తన యందు నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానము ఉన్నదని తాను గుర్తించుకోగలుగుతున్నాడు. That which is not cognized and understood by any other being is only the human being who can make a kind of discrimination between that which is temporary and permanent. కనుక మానవుని యందు రెండవ శక్తి విజ్ఞానమే. The next faculty in man is vijnana. కేవలము భౌతిక జ్ఞానమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడాను ఈ మానవుని యందు తేజోవంతంగా గోచరిస్తూ ఉంటుండాలి. It's not merely physical knowledge,
It is the spiritual knowledge which is shining brilliantly in man. ఇంకా మూడవది ఏమిటి? What's the third one? ప్రతి జీవి కూడాను మోహంతో జన్మిస్తూ ఉంటున్నది. Every being is born out of attachment. కానీ మానవుడు కూడాను అట్టి మోహంతోనే జన్మిస్తున్నాడు. Even man also is born out of attachment. అయితే మోహక్షయము గావించుకున్నప్పుడు మోక్షం చేకూరుతుందనేటువంటి సత్యము ఒక్క మానవుడికి మాత్రమే తెలుస్తూ ఉన్నది. It's only man who can recognize the fact that he will attain liberation the moment he gives up attachment. కనుక అన్ని విధములుగా విచారణ చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క జీవరాశులకు మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంటుండాలి. Like this, you will understand that man has got speciality in him as against the rest of the beings. అయితే మానవుని మాయ ఆవరించి అనేక విధములుగా కూడాను అతనికి పెడమార్గం పట్టిస్తూ ఉంటుండాలి. However, man is deluded and treading along the wrong path. ఈ మాయ అనగా ఏమిటి? What is this delusion? సత్వ రజోగుణ తమోగుణముల యొక్క స్వరూపమే మాయకు భాగములు. The delusion has got the components, the pious, the bestial and emotional aspect. కనుక ఈ త్రిగుణములను ఏనాడు తాను అరికట్టును మాయకు అతీతుడై జీవిస్తాడనేటువంటిది కూడాను వేదం యొక్క ప్రమాణం. The standard is established in Veda that when only man transcends these attributes that he will be liberated. ఇక మోహం అంటే ఏమిటి? Then what do you mean by attachment? ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ ఈషణాత్రయముల చేతనే మోహము పెరిగిపోతుంటుండాలి. The attachment goes on increasing by and by because of family and the property. ఈ ఈషణాత్రయములను మనము జయించితిమా మోహమే మనకు లేదు, ముక్తియే ప్రధానమవుతుంది. The moment he crosses over these three forms of attachment, well, he would be redeemed. అయితే మానవుడు తన యొక్క జీవితంలో ఎన్నో విధములైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని పొందడానికి అనేక ప్రయత్నం చేస్తున్నాడు. However, man makes every attempt to attain noble heights. తాను చేసేటువంటి సర్వ ప్రయత్నములు ఎందుకుడను ఒక విజయాన్ని సాధించాలని, తదుపరి మరొక విజయాన్ని కూడా సాధించాలని, విజయం తర్వాత మరొక విజయానికి ఈ మానవుడు ముందంజ వేస్తున్నాడు. Man has been making all sorts of attempts to attain success after success. అయితే ఎవడు నిజమైన మానవుడు? Then who is a true human being? మానవ జీవితంలో అనేక కష్టములు, నష్టములు, అరిష్టములు, ఈ విధమైనటువంటి యొక్క బాధలు చేకూరుతూ ఉంటాయి. In human life there are bound to be sufferings, problems and difficulties. వీటినన్నింటినీ కూడా మానవుడు ఎదుర్కొనవలసి వస్తుంది. Man has to face all these challenges. మధ్య మధ్య కొన్ని విధమైనటువంటి యొక్క అదురు బెదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి. However, he faces in between the obstacles and all sides of tension. వీటన్నిటినీ తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి యొక్క వాడే నిజమైన మానవుడు. He is only a true human being if only he resists all this and continues to march on. అయితే మానవుడు ఇన్ని రకములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి? However, what's the main reason for the suffering and the misery of man? మానవుడికి కోరికలు అత్యవసరం. The desires are needed. అయితే ఈ కోరికలు మానవునికి ఉండవలసినదే. Desires are needed, however. తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు. Man has got a desire that he should set an ideal. ఇది అవసరమే. It's essential. నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగమును పొందాలని ఆశిస్తాడు. Man wants to be educated and be employed. ఇది కూడాను అవసరమే. It's also necessary. కీర్తి గౌరవాన్ని సాధించాలని, ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు. He is deluded with the feeling that he should have high name and reputation. కానీ ఇట్టి కోరికలలో దోషము లేదు. Mistake doesn't lie with the desire. మానవుడు కోరవలసినదే కోరికలు. He desired what he should. కానీ ఈ కలి ప్రభావం చేత మితిమీరిపోతున్నాయి కోరికలు. Because of the effects of Kali, there is excessive desire now. కనుకనే మానవుడు గతి తప్పి నడుస్తున్నాడు. It's for that reason man is along the wrong path.
ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. Every desire is under certain ప్రతి limits. వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి. Every desire must be under certain limits. తన యొక్క స్థానమును కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. For position too, there must be limit. అందువల్లనే నశ్రేయో నియమం వినా, ఒక నియమాన్ని మనం పాటించాలి. Therefore, we should observe certain limits. ఈ నియమమే లేకుండినా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతుంది. When we do not follow this discipline of limitation, our life would be along the wrong path. ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది. Veda taught that all the three worlds get unified where there is this discipline of ఈ limitation. త్రిలోకములు What's all these three worlds? మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవద్గీత ఎందుకు బోధించడమే కాక గాయత్రి మంత్రం నందు కూడాను భూర్భువ స్వః, ఇదే మూడు లోకములు. Not only in Gita, it is also taught in Gayatri Mantra, the three words, Bhur Bhuvassuvaha. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. The three Bhulokamu, Bhuvarlokam and Swarga. ప్రేమ స్వరూపులారా, ఈ త్రిలోకములు కూడాను ఎక్కడనో లేవు. Embodiments of love. These three words are not మానవుని present ఎందే separately. ఉంటున్నవి. They are present within man. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము. The three are Adi Bhautika, Adi Daivika and Adi ఇవే మూడు Adhyatmika. లోకములు. These are three words. ఈ మూడు లోకములనే మూడు దేవతలుగా పూజిస్తూ వచ్చారు పూర్వీకులు. Ancients worshipped all these three as presiding deities. ఏమిటి ఈ మూడు దేవతలు? Who are they? వీరినే దుర్గా, లక్ష్మి, సరస్వతి అని చెప్తూ వచ్చారు. They are named Durga, Lakshmi and Saraswati. సర్వరూపధరం దుర్గం, సర్వనామధరం లక్ష్మీం, సచ్చిదానంద రూపము సరస్వతి, సత్యం శివం సుందరం, సర్వరూపధరం దుర్గం. ప్రతి ఆకారం కూడాను దుర్గాకారమే. Every form is the form of Durga. దుర్గా అనగా ఏమిటి? Who is Durga? శక్తితో కూడినటువంటిదే దుర్గా. The one with power and energy. మానవుని యందు అనంతమైనటువంటి శక్తి ఉంటున్నది. In man there is energy. అర్థము కానటువంటి శక్తి ఉంటున్నది. There is one which is not understood. దివ్యమైన శక్తి ఉంటున్నది. There lies the divine energy. కానీ తాను దానిని గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. Yet he is not making an effort to recognize that. కనుకనే తన యందు ఉన్నటువంటి అనంత శక్తిని కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to understand the infinite energy latent in him. నిజముగా మానవుని యందు ఈ శక్తియే లేకుండా చంద్రుడి దగ్గరికి ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు, భూ ప్రదక్షిణలు ఏ రీతిగా జరుపుతూ ఉంటుండాలి, ఇది యంత్రం వలన కాదు, లేక మంత్రం వలన కాదు, దివ్యశక్తి తన యందే ఇమిడి ఉంటున్నది. If there is no energy latent in man, how is he able to travel across the space and reach the moon? There is in him this infinite energy. కనుక మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తి, దీనిని కాస్మిక్ పవర్ అన్నారు. The divine energy latent in man is cosmic power. ఈ కాస్మిక్ పవర్ అనగా ఏమిటి? What is this cosmic power? సూర్యుని యొక్క తేజస్వరూపమైనటువంటిదే కాస్మిక్ పవర్ అని. The effulgence and brilliance in sun is cosmic power. దీనిని అతి చిన్న వాక్యములతో వేదం బోధిస్తూ వచ్చింది. Veda taught it in simple terms. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడు సూర్యుడు మన యందే ఉంటున్నారు. Sun and moon are within us. మన మనసే చంద్రుడు, Our mind is moon. చక్షు యొక్క ప్రకాశమే సూర్యుడు. The light in the eye is sun. కనుక ఈ యొక్క చక్షు యొక్క శక్తి చేతనే సమస్త సృష్టిని కూడాను తాను చూడగలుగుతున్నాడు. It's only because of the power of the eye he is able to watch the creation. దీనికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. There is no mightier power than this. కనుక మానవుని యందు సమస్త శక్తి ఉంటున్నది. Therefore within man, అయితే ఈ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మార్గంలో అనుభవిస్తూ వస్తున్నారు. energy is infinite. Each one experiences in his own ఇంటిలో way. కరెంట్ ఉండినప్పుడు When there's light at home, ఒకరు వంటకు ఉపయోగపెడతారు, one would use it for ఒకరి cooking. బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి ఉపయోగపెడతారు, One would use it for ఒకరు ironing. గాలి కోసం ఉపయోగపెడతారు, గాలి. One for the wind. ఒకరు లైట్ కోసం ఉపయోగపెడతారు. One for the light. ఈ విధంగా అనేక రకములుగా
ఈ కరెంటును మానవులు ఉపయోగించినట్టుగా మానవుని యందు ఉండినటువంటి ఈ కాస్మిక్ శక్తి అనగా దివ్యమైనటువంటి శక్తిని అనేక మంది అనేక రకములుగా ఉపయోగపెడుతూ వస్తున్నారు. Just as the electricity is used in a varied way, the cosmic energy is also utilized. కనుక ఈ శక్తియే అంతర్భూతమై ఉంటున్నటువంటిది. This is latent within. కానీ గోచరించటం లేదు. It is not apparent. ఇటువంటి గమ్యమైనటువంటి గోప్యమైనటువంటి అనంతమైనటువంటి ఈ శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి వాడు కనుకనే మానవులకు వ్యక్తి అని పేరు వచ్చింది. As man expresses himself, that which is hidden, which is infinite energy in him, he is called Vyakti, the one who మన expresses. యందు గోప్యమై That which is hidden, నిగూఢమై that which is hidden there, అదృశ్యమై non-apparent. ఉండినటువంటి ఈ శక్తిని ప్రకటిస్తూ వచ్చేటువంటిదే మానవత్వము. It's only the human life that manifests this latent energy. కనుక మన యందు ఉన్నటువంటి యొక్క అంతర్ముఖమైనటువంటి యొక్క శక్తి ఆదిశక్తి. The energy within is Adi Shakti. దీనినే భూర్ అన్నారు. This aspect is called Bhu. ఇది ప్రాపంచక సంబంధమైనటువంటి మెటీరియల్స్ తో కూడి ఉంటుంటాది. This Bhu related to the worldly matter. కనుక ఈ ప్రపంచమంతా కూడాను భూర్ అనేటువంటి శక్తి. The whole world has got this energy. అయితే Bhu. ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని ప్రకృతిని కదిలించేటువంటిది మరొకటి ఉంటుండాలి. However, this mighty world which is powerful has got another aspect that makes it దానిని move. వైబ్రేషన్ పవర్ అన్నారు. It's called vibration power. అది ఏ మన యందు ఉన్నటువంటి ప్రాణశక్తి. That is the power of ఆ life. ప్రాణశక్తియే అనేక అంగములతో కూడినటువంటి ఈ దేహాన్ని అనేక పనులతో ఉపయోగపెడుతూ ఉంటుండాలి. It's only the power of life that enters into every limb and makes it act. దీనినే భువ శక్తి అన్నారు. This is called Bhuvar power. అది ఏ లక్ష్మీ శక్తి. That is the power of Lakshmi. మన యందు ఉండినటువంటి యొక్క శక్తిని అనేక ఇంద్రియముల ద్వారా ప్రపంచ ఉపకార నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై నోటితో మాటలు, చెవులతో శబ్దము, ముక్కుతో వాసన, కన్నుతో రూపును చూడగలుగుతూ ఉండేటువంటిది అది ఏ లక్ష్మీ స్వరూపము. The form of Lakshmi consists in this aspect that the energy through all the different limbs experiences all sorts of cognition like the audition. సరి అయిన the sight. లక్షణములు కలిగినటువంటి దానే లక్ష్మి. It's only Lakshmi that percolates all over అనగా the limbs. మంచి దృష్టి కలిగినటువంటిదే లక్ష్మి. Is the one with all aspects. మంచి శ్రవణం గావించేటువంటిదే లక్ష్మి. The audition is because మంచి మాటలు మాట్లాడేటువంటిదే లక్ష్మి. the ability to speak is మంచి Lakshmi. సంకల్పము చేసేటువంటిదే లక్ష్మి. The good thoughts are మంచి entertained by పనులు Lakshmi. చేసేటువంటిదే లక్ష్మి. Lakshmi does good actions. కనుకనే అన్నింటి ఎందుకును మంచిని ప్రవేశపెట్టి జగత్తులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించి సుఖశాంతులను ప్రబోధించేటువంటిది ఈ యొక్క శక్తి. Therefore, good is fostered and encouraged. Bliss and happiness and comfort are ensured. దీనినే భువహ అన్నారు. This is called Bhuvaha. ఇంకా మూడవది సరస్వతి శక్తి. The third is the power of Saraswati. ఇది వాగ్దేవతా స్వరూపిణి. It is the presiding deity of the faculty of speech. లక్ష్మి ప్రాణస్వరూపిణి. Lakshmi is the very form of life. శక్తి స్వరూపిణి దుర్గా. Durga stands for energy. ఈ వాగ్దేవతా స్వరూపిణి, శక్తి స్వరూపిణి నిజమైనటువంటి యొక్క కళలను బోధించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ మూడింటి యొక్క శక్తుల చేతనే ఏకమై ఉంటుండాలి. Therefore, the speech faculty and the energy, they are all reflected by the principle of Atma. కనుకనే వీటిని ఆంగ్ల భాష లోపలనే మెటీరియలైజేషన్ అన్నారు, జగత్ యొక్క స్వరూపాన్ని. And therefore in English, the whole world is described as materialization. దీనిని అనేక విధములుగా చేయించేటువంటిది కాన్షియన్స్ అన్నారు. There is conscience behind all this ఈ materialization. రెండింటినీ తన యొక్క స్వాధీనం ఉంచుకొని ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటిదే ఈ యొక్క భగవత్ శక్తి, వాక్ శక్తి. It is only the divine power, the power of the speech, that would enable to have a kind of control and to utilize it where, when, how and దీనిని what. రేడియేషన్ అన్నారు ఆంగ్ల భాషలో. This in English is called radiation. కనుక యత్ర యత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం. ఎక్కడెక్కడ మనసు ఉంటుండదో అక్కడంతా త్రిలోకములు కూడా కూడి ఉంటున్నాయి.
Therefore, wherever mind is there, all the three worlds are present. కనుక మానవుని కంటే మించినటువంటిది మరొకటి లేదు. Therefore, nothing more than that of man. మానవుని సర్వశక్తులు కూడా ఉంటున్నాయి. In man, the all latent energies కానీ there. దానిని వినియోగించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేతనే తాను ఈ శక్తులను దుర్వినియోగపరుస్తున్నాడు. Because of ignorance of proper utilization of the energy within, he is ఎంత making improper పవిత్రమైనటువంటి జన్మ use. మానవ జన్మ. The human life is valuable. ఇది ఉత్కృష్టమైనటువంటిది, It's a noble. సౌజన్యమైనటువంటిది, It's one of సౌశీల్యమైనటువంటిది. one of character. ఇటువంటి మానవ జన్మ మనం ధరించి కూడాను Having had this noble human life, దీనిని అప్రతిష్టల పాలు చేసేటువంటి కార్యంలో ప్రవేశించి we do certain things to put it to disrepute. అపకీర్తులను పొందేటువంటి మార్గంలో ప్రవేశపెట్టి We make use of it to earn a bad name. అపజయాలను అందుకుంటూ And we just sell it out. ఆనందానికి దూరమై We are away from bliss, దుఃఖములకు సమీపుడై close to నిరంతరము Christ. అశాంతితో మరిగిపోతున్నాడు మానవుడు. Man is down with all kinds of restlessness. ఉన్నత స్థాయికి గుణపోవునది మనసే, It's only the mind that's responsible. అదో స్థాయికి తీసుకుని పోయేది మనసే. It's only the mind that would make you mean. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అనేది వేదం. So Veda said that mind is responsible for both of the things. భారతీయులకు ఈనాడు మహాపర్వదినం. For Bharatiyas, today is a sacred day. భారతీయులకు ప్రధానమైనటువంటి 3 రాత్రులు ఉంటున్నాయి. For Bharatiyas, 3 sacred nights. ఒకటి సంక్రాంతి, One is Sankranti. రెండవది శివరాత్రి, The second Sivaratri. మూడవది నవరాత్రి. Third one ఈ Navaratri. సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి ఒక్కొక్క దానికి ఒక భిన్నమైనటువంటి అర్థం ఉంటున్నాయి. Each of these 3, Sankranti, Sivaratri, Navaratri, has got its own meaning. సంక్రాంతి అనగా Sankranti means ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది. Sankranti gives you the nobler, higher vision and the path. దీనినే ఉత్తరాయణ కాలము అన్నారు. This is called the time Uttarayana. అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం. Because in order to be blissful and to have all these kinds of happiness, he should travel towards the north, Uttarayana. ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు. It's also the sun who moves towards the north. ఉత్తరం అనగా ఏమిటి? What is Uttara north? హిమాలయ పర్వతము అని. There in the north you have దీన్ని Himalaya. హిమాచలము అన్నారు. That's called Himachala. అనగా మనస్సును హిమాచలం వైపున ప్రయత్నం చూడటము, ప్రయాణం చేయించటము. Directing mind towards Himachala. ఈనాడు హిమాచలం అంటే సిమ్లా అనుకుంటారు, అది కాదు. Today we think Himachala is Simla. No. ప్రాచీన కాలము నుండి, వేద కాలము నుండి కూడాను దీనికి హిమాచలం అని ఈశ్వర స్థానమునకు ప్రబోధిస్తూ వచ్చారు. Since ancient times, Himachala stands for the dwelling place of హిమమనగా Shiva. ఏమిటి? Then what's Simrata? మంచు. Hima is ice. దీని రూపం ఎట్లుంది? చాలా పరిశుద్ధంగా ఉంటాది, తెల్లగా ఉంటాది. What is its form? It's white, bright. దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటాది? చల్లగా ఉంటాది. If you touch it, it's ice cold. కాబట్టి పరిశుద్ధమైన, ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము. Therefore, Himachala is pure, peaceful, pious. హిమ heart. అచలమనగా ఏమిటి? What is Achala? స్థిరముగా ఉండటము, That which is steady, చలించకుండా ఉండటము, motionless, భ్రమించకుండా ఉండటము, not deluded. స్థిరముగా ఉండటము. Steadiness. కనుకనే పవిత్రమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన హృదయము హిమాచలము. మన దృష్టిని హిమాచలం వైపున మరల్చాలి. ఇది ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థం. Therefore, the inner significance of Sankranti lies in directing our mind towards Himachala, that stands for all peace, ఈ that's చర్మ steadiness. చక్షులతో ఉత్తర దిశను చూడటం కాదు. Not looking towards the north with the physical eye, మన జ్ఞాన దృష్టి చేత with the vision of wisdom. నిత్యమై, For this purpose, ప్రశాంతమై peaceful. పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి. We should inquire the spirit clearly, that అనగా investigates. అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికే సంక్రాంతి అన్నారు. Sankranti stands for directing or possessing in one. రెండవది శివరాత్రి. The second one, Sivaratri. అయితే ప్రతి రాత్రి కూడాను చీకటితో కూడి ఉంటుంటాది. However, every night is full of darkness. కానీ శివరాత్రి అనేటువంటిది ఇది చీకటితో కాకుండా మహా తేజస్సుగా ఉంటుంటాది. Sivaratri is not full of pitch darkness, but full of light. ఏ విధంగా? How? శివత్వాన్ని స్మరిస్తూ, Repeating Shiva's name, దివ్యత్వాన్ని చింతిస్తూ, thinking of the divine, ఏకత్వమును స్మరిస్తూ thinking of unity, పవిత్రమైనటువంటి స్థితిని పొందటము. attaining the state of sacredness. అనగా
సూర్యునికి 16 కళలు, చంద్రునికి 16 కళలు. The sun has 16 aspects. ఈ Moon has 16 కళల లోపల ఈ శివరాత్రి దినము 15 కళలు లీనమై ఉంటుంటాయి. In Shivaratri, the 15 of the aspects of moon are united. ఉన్నది ఒకే కళ. Only one ఏమిటి aspect. ఈ 16 కళలు? What are these 16 aspects? దీనిని వేదము లోపల అనేక రీతిగా అర్థం కాని రీతిగా బోధించి మానవుని యొక్క బుద్ధికి భ్రమను కలిగించి ఇంకా చంచలత్వాన్ని అభివృద్ధి గావిస్తూ వచ్చింది. This is taught in a very varied way by Veda, and then the mind is unsteady. 16 కళలంటే వేరే ప్రత్యేకంగా ఏమి లేవు. They are not separate. రావణాసుడికి 10 తలలు అని చెప్పారు. Ravana is supposed to have 10 heads. నిజంగా అతనికి 10 తలలే పుట్టి ఉంటే ఏ విధంగా నిద్రించేవాడు, ఏ విధంగా పండుకునేటువంటి వాడు, ఏ రీతిగా నడిచేటువంటి వాడు? If Ravana has really is to have 10 heads, how can he sleep? How can he walk? How can he dine? 4 వేదములు 6 శాస్త్రములు చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క తల, ఒక్కొక్క వేదం ఒక్కొక్క తల, ఈ 10 కూడా 10 తలలుగా బోధిస్తూ వచ్చాయి. Therefore the 10 heads of Ravana are the 4 Vedas and 6 sacred texts. ఇంకా 16 కళలు. Then 16 kalas. ఈ 16 కళలు What are they? మొట్టమొదటి మానవుని యందు అరిషడ్ గుణములు ఉంటున్నాయి. First in man there are Arishad Varga 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు. The 6 are the greed, the anger, the lust, the avarice, hatred. దీనికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 చేరితే 10 అయిపోయినాయి. With these 6, the 4 more are added: the mind, the intellect, the feeling and the ego. దీన్ని కాకుండా Not only this, షట్చక్రములు అని చెప్తూ వచ్చారు. then they said 6 chakras. అనగా మనము మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక 10 చక్రములోని Right from 6 చక్రములు. Right from the primal base to the top there are 6. ఇవన్నీ చేరినటువంటివే 16 కళలు. All make a total of ఈ 16. 16 కళలు ఎక్కడ ఉంటున్నాయి? Where are they? మానవుని యందే ఉంటుండాలి. They are within every man. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే సర్వము మానవుని యందే ఉంటుండాలి. If we investigate like that, you will find everything is man. ఈనాటి మానవుడు సర్వశక్తిమయుడై కూడాను తాను ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ గుర్తించుకోలేనటువంటి అమాయకుడిగా భ్రమిస్తున్నాడు. Though man is all powerful, he goes by the feeling that is innocent and ignorant. ప్రపంచాన్నంతా కూడాను అన్ని రకములుగా తీర్చిదిద్దేటువంటి వాడు మానవుడే. It's only man who shapes the world. బంగారుకు ఎవరు విలువిస్తున్నారు? Who attaches value to gold? కానీ ఈనాడు లోకంలో ఏది విలువైనటువంటిదంటే బంగారు అంటున్నారు. Today if you ask what is highly valuable, they say gold. ఇంకా గొప్ప విలువైనటువంటిది ఏమిటంటే వజ్రము అంటున్నారు. Still more valuable is diamond. కాదు కాదు, వజ్రానికి విలువను అందించినటువంటి వాడు మానవుడే. Certainly not. Man attaches value మట్టిలో to diamond. పడి రాళ్లలో ఉండినటువంటి కాంతి లేనటువంటి యొక్క ఈ రాయిని తీసుకొని పోయి చక్కగా కోసి దానికి కాంతవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించి దానికి అనేక విలువలు కూడాను అందిస్తున్నాడు మానవుడు. That which is lying in the mud and the midst of the stone is brought and cut and polished. మట్టిలో and పడి value is attached. కేవలము ఒక విధమైనటువంటి మట్టి ముద్దగా ఉండినటువంటి ఈ బంగారం తీసి దాన్ని పరిశుద్ధపరిచి దానిని అపరంజిగా మారుస్తున్నాడు మానవుడు. It's only man who collects this crude form of gold, refines and polishes. And కనుక shines. ఈ బంగారుకు డైమండ్ కు విలువిచ్చేటువంటిది ఎవరు? So who is the one who attaches value to gold and మానవుడే. diamond? Human being. కానీ అన్నింటినీ విలువిచ్చేటువంటి మానవుని విలువ ఈనాడు తరిగిపోయింది. However, the man who attaches value has lost his own ఒక్కొక్క value. వస్తువులకు ఒక్కొక్క విలువ ఉంటుండాలి. Each object has its value. అదే విధంగానే మానవునికి కూడా ఒక విలువ ఉంటుండాలి. Likewise, man too has value. ఏమిటి దీనినే మానవతా విలువ అంటారు. They are human values. ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏమిటి? What are they? ఇంకా ప్రత్యేకంగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. We don't need to search for అనేక them. మంది సత్య ధర్మ శాంతి ప్రేమలన్నింటి చిలక పలుకుల వలె పలుకుతారు. ఇవే హ్యూమన్ వాల్యూ అంటారు. ఇవి కాదు నిజమైన హ్యూమన్ వాల్యూస్. People repeat like a parrot, Satya Dharma Shanti Prema as human values. No. మనస్సు, వాక్కు, కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత విలువ. The true human value lies in the harmony between thought, word and deed. దీన్ని హ్యూమన్ వాల్యూ అనేటువంటిదిగా చెప్తూ వచ్చారు. This is stated as human value. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. అతనే మహాత్ముడు. It is only the man who observes this unity in thought, word and deed. ఇలాంటి ఏకత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం మనం. This principle of unity is forgotten. మనం జీవితంలో నిత్య జీవితంలో బ్రతకాలనుకుంటే మనకు 3 గుణములు అత్యవసరము. In order to lead on our daily life, 3 are important. పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. The 3 are important. One is the fear of sin, love of God and morality in society. కనుకనే మానవుని యొక్క విలువ చాలా గొప్పదిగా చెప్తున్నారు. So human value is very great, important.
అలాంటి మానవతా విలువను ఈనాడు మనం కోల్పోతున్నాము. Today such human values are lost. కారణం ఏమిటి? What's the reason? మితిమీరిన కోరికలు కావటం చేతనే ఈ విలువను మనం కోల్పోతున్నాం. It's only because of limitless desires we are losing human కనుక values. ప్రపంచంలో ఏది విలువైనటువంటిది కాదు. Therefore in this world, Men are more valuable than all the wealth of the world. man is more valuable than all the wealth of the world. ఇంత విలువైనటువంటి మానవుని యొక్క విలువను ఈనాడు మనం తెలుసుకోలేకపోతున్నాం. Such highly valuable human value is not known. ఈ ప్రపంచాన్నంతా పాలించి రక్షించి పోషించేటువంటి వాడు భగవంతుడు అయినప్పటికీ ప్రాకృతికంగా భౌతికంగా లోకరీతిగా మానవుడే దీన్నన్నీ కూడాను సరైన మార్గంలో తప్పిస్తున్నాడు. Though is not God is the master that governs, monitors the entire world from the worldly point of view. From కానీ the physical point of వైజ్ఞానంలో man is, మహా విపరీతమైనటువంటి శక్తిని సాధిస్తూ వచ్చున్నాడు. he acquires all sorts of faculties. చేపల వలె నీటిలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. Man knows how to swim like fish. పక్షుల వలె ఆకాశంలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. Man knows how to fly like a bird. కానీ భూమిపై మానవుడిగా సంచరించడం నేర్చుకోవటం లేదు. ఇదే వచ్చింది పెద్ద రోగం. The big disease is that he is not able to walk on earth. మానవుడు ప్రపంచంలో భూమిపై సంచరించేటువంటి వాడు. Man is the one who walks on earth. కానీ ఈ భూమిపైన మానవుడిగా సంచరించడము నేర్చుకోవటం లేదు. But he has not learned how to walk like a ఈ human ప్రాపర్ being. స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అంటాడు. The proper study of mankind is man. ఆ మ్యాన్కైండ్ లేదు. He has no దానిని consciousness. చేసే నిమిత్తము, దానిని చూసే నిమిత్తము, దానిని అనుభవించే నిమిత్తమే ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ వచ్చాయి. Only to be taught, to be learned and to experience Navaratri are meant. నవరాత్రి అనగా ఏమిటి? What do you mean by Navaratri? 9 రాత్రులు అని పేరు. 9 nights. ఈ 9 రాత్రులకు ఉండినటువంటి ఒక అంతరార్థం ఏమిటి? What is the inner significance? మన యందు నవగ్రహములు ఉంటున్నాయి. We have it in us the 9 దేహములకు planets. నవద్వారములు ఉంటున్నాయి. There are 9 openings. అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపైనే మనం ఆధారపడి ఉంటున్నాం. If we inquire in different way, we rely on 9 planets. కానీ అస్ట్రాలజర్స్ అంతా కూడాను నవగ్రహములని చెప్తున్నారు. కానీ నిజంగా ఉన్నది 2 గ్రహములు. Astrologers refer to 9 planets, but truly speaking only 2 ఏమిటి ఈ exist. 2 గ్రహములు? What are they? అదే రాగద్వేషము. ఈ 2 గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి. What are these 2 important planets that make us suffer? One is attachment, the other one is hatred. ఈనాడు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. Animals also eat and live. ఎప్పటికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే అవి భుజించి ఆనందిస్తున్నాయి. They eat to the extent needed and are happy. కానీ మానవుడు అట్ట కాదు. Man is not like that. తాను తరతరములకు కూడా ఉండేటట్టుగా తీసుకొని ఆనందాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు. He wants to be happy for generations to come. మానవులకు అనేక విధములుగా ఇంకా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు. Man wants to live more and ఇది more. తప్పు కాదు, బ్రతకవలసిందే. Nothing wrong. One has to live. పంచవర్ష ప్రణాళికలోని పెడుతుంటారు ప్రభుత్వం. The government thinks of 5-year కానీ plan. ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు 10 పంచవర్షములు వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క దూరం లోపల అంత కూడబెడుతున్నాడు. Man wants to hoard so much that will have enough to eat for 5 భారతదేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము కొరత ఇది లేదు, కారణం లేదు. In Bharat, there is no reason for death. కరువు or shortage. కాటకాలు అనుకుంటున్నారు. కరువు కాటకాలకు అవకాశమే లేదు. There is no scope for anything like famine. కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాటకం. Hoarding is the one that's going on. ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటాది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం. The whole thing is in the company of the few people. That's the reason for this. ఒక దగ్గర ఒక గుంత తవ్వాము. Here you dug a pit ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుంది, అది గుంత. and the pit will be deeper and deeper. కానీ ఆ మట్టి అంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుంది. But the very mud will make a mound. కిందికి చూస్తే గుంత, Down below the పై pit, చూస్తే గుట్ట. other side the ఈ mound. గుట్టకు గుంతకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? Where lies the difference? ఈ గుంత మట్టి గుట్ట మట్టి, గుట్ట మట్టి గుంత మట్టి. ఈ గుట్ట మట్టిని గుంతలో వేస్తే 2 సమానమైపోతాయి. Therefore it is only the mud out of the pit that form the mound, and the mud of the mound is put here. కనుక It can ఒక్కొక్క be దగ్గర filled. అంతా కూడా ధనం రాసుల మాదిరి చేరిపోతున్నాయి. Therefore the money is accumulated in the ఒక్కొక్క hands of you. ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి. And some are getting deeper into the pit. కనుకనే ఇప్పుడు సామరస్యము సమత్వము ఈనాడు అత్యవసరము. Today we need this coordination and integration. ఈ సమత్వము సామరత్వం కూడాను కొంతవరకు మానవుడే సాధించాలి. Coordination and integration are to be achieved by man. ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము. He needs to have moral principles. ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు.
People feel that students are struggling to earn their విద్య livelihood. ఇది కాదు విద్య. It's not education. ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి. The reason behind education is that he should serve the entire world and the society where he lives. సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలయు. నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలయు. The true education has got these few ideals. The wonder virtues, the good intellect, the truth, and devotion, discipline, and the duty. That is only education that teaches these objectives. కానీ ఈనాడు ఈ డిసిప్లిన్ అంటే ఏమో వారికి తెలియదు. Today no one knows discipline. ఈనాడు పశుపక్షి మృగాదులు కూడా లేనటువంటి యొక్క క్రూరత్వమైనటువంటి హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి. And today the students have the wicked hearts which are not there in a beast and a bird. దాచుకునే స్వార్థము, దోచుకునేటువంటి కఠినత్వము పశువులకు కూడా లేదు. Even the animals don't have this quality of amassing and hiding. కనుక ఈనాటి మానవుని యందు ఈ యొక్క తుచ్చమైనటువంటి భావాలు మితిమీరిపోతున్నాయి. So in man the mean feelings are more and more. దేశానికి సేవ చేయాలి. One should serve for ఈ the country నవరాత్రులు అనేటువంటి దాంట్లో with these qualities. నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి. We have to worship each of the deities. భౌతికమైన వాంఛనతో కాదు, It's not the physical sense. నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛనతో చూడాలి. We should view from the moral and spiritual viewpoint. భౌతికం ఏ రీతినైనా కూడా ఏనాటికైనా కూడా మార్పు చెందేటువంటిది. The physical world any day is transient. ఇది దేహ నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము. We struggle for the body. 9 చిల్లుల తోలి తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. It is the body of the skin with 9 openings, not the gem-studded one. నిమిషములకు నీచురూరినే కాని పునుగు జవ్వాజులు పుట్టబోవు. Minute to minute emits foul smell, not aroma and fragrance. కడుపులోన మలము, కడమెల్ల ఎముకలు, నరచి చూడ పైన మురికి తోలు. There's fecal matter within and the bones around covered by the skin. కానీ ఇట్టి విలువైనటువంటి దేహమే విలువైనటువంటి దానిని సంపాదిస్తూ ఉండాలి. However, the body that has no value is useful to obtain the highly valuable things. విలువలేని ఇనుప పెట్టెలోన In this Almira which has no విలువైన value, నగలు దాచినట్టుగా just as we hide valuable విలువలేని jewelry, దేహమునందు in this body, విలువైనటువంటి యొక్క గుణములు దాచుకున్నాం మనం. highly valuable quality is present. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize this truth. పెట్టెకు విలువ లేదు, The Almira has no కానీ value. ఆ పెట్టెలో ఉండినటువంటి యొక్క సద్గుణములకు విలువ ఉంటుండాలి. Therefore, the qualities, jewels are present in the iron safe. ఆ విలువైనటువంటి దానికి విలువైనటువంటి పెట్టెను తెచ్చి పెట్టుకుంటున్నాం మనము. Only for the valuables, the valueless iron safe is meant. కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి. We must have full faith that the body is the temple of God. మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే Our feelings at the moment we take to study and learning, అభిమానాలు, attachments, అహంకారాలు, ego, క్రోధములు, anger, ద్వేషములు hatred, ఇత్యాది దుర్గుణములు చదువు కంటే ముందుగానే ఆపాద మస్తకం వరకు దేహంలో ప్రవేశిస్తున్నాయి. these bad qualities, they start moving top to toe before we learn. కానీ చదువుకి ఇది ఆ లక్షణాలు. Are these the qualities of an educated పెద్దలు man? చూస్తే గౌరవించటం లేదు. They don't respect elders. నాకంటే పెద్దలు ఎవరూ లేరనేటువంటి అహంకార పడుతుంటాడు. They are egoistic, thinking that they are most వినయ superior. విధేయతలు పూర్తి శూన్యమైపోయినాయి. There's no behavior, values are not there. తన దృష్టి అంతా కూడాను ఒక చెడు దృష్టిగా పోవటం వల్ల జగత్తంతా కూడా చెడ్డగానే కనిపిస్తుంటాది. As his vision is wrong, he views the తాను world ఒకడు తప్ప wrong. ఇంకందరూ కూడా చెడ్డవారే అని భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు. The educated people consider everybody bad. దీనికి చిన్న కథ కూడా చెప్తూ వచ్చాను. There is a small story. ఒకనాడు One day, కృష్ణుడు Krishna. దుర్యోధన్ని అర్జున్ని పిలిచాడు. One day Krishna called Duryodhana and Arjuna. అని ధర్మజుని కూడా పిలిచాడు. He called Dharmaja also. ధర్మజ, మన రాజ్యం లోపల ఎవరైనా చెడ్డవారు ఉంటున్నారేమో చూచుకునిరా అన్నాడు. Krishna said to Dharmaja, Dharmaja, you find out a bad man in our kingdom? దుర్యోధనకు చెప్పాడు, దుర్యోధన,
మన రాజ్యంలో ఎవరైనా మంచివారు ఉంటున్నారేమో చూసుకుంటారా? He told Duryodhana, in our kingdom, is there any good man? ఒకవైపున ధర్మజుడు, ఒకవైపున దుర్యోధనుడు రథములెక్కి రాజ్యమంతా సంచరించారు. One side Duryodhana, other side Dharmaja went on their chariots in search of these తిరిగి two. వచ్చారు. They returned. అడిగాడు దుర్యోధను, He asked Duryodhana, ఎవరైనా మంచివారిని చూచావా నాయనా అన్నాడు. did you come across a good man? ఎవరు మంచివారు కనిపించలేదు. None whatsoever. ఏదో మంచివాడు అంటే నేనొక్కడేను అన్నాడు. If there is any good man, I am the only good man. ధర్మజుడిని పిలిచి అడిగాడు, Then he summoned ధర్మజ Dharmaja. ఎవరైనా చెడ్డవారు ఉంటున్నారా? He said, Dharmaja, are there any bad people? స్వామి, ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు. He said, Swami, in this Rajya of యథా Dharma, రాజా తథా ప్రజ. in this Rajya of Dharma, as is the king, so కనుక are the ఈ subjects. రాజ్యంలో చెడ్డవారు ఎవరు లేరు, అందరూ మంచివారే. There are no bad people, all are good. ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాయందే ఉండవచ్చు అన్నాడు. If there is any bad quality, it is in me only. ఈ రెండింటి యొక్క అంతరార్థాలు ఏమిటి? యద్భావం తద్భవతి. వారి వారి భావాలను పురస్కరించుకొని వారికి మంచి చెడ్డలు నిర్ణయం అయిపోతూ వచ్చాయి. Basing on their feelings, their good and bad depend. దృష్టి అంతా చెడ్డ దృష్టి అంతా జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనకి అందరూ చెడ్డవాళ్లే కనిపించాడు. As the perspective of Duryodhana is bad, everything looks bad. ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే అలాంటి కలర్లే కనిపిస్తారు అందరికీ. As is the color of the glass, so is the color of the కానీ vision. ధర్మజుడు పవిత్రమైనటువంటి దృష్టితో ప్రకృతిని పరిశీలించాడు, అందరూ మంచివారే అన్నారు. Dharmaja observed with all sacred glasses, therefore he found ఈ good. విధంగా మొట్టమొదట మనము సృష్టిని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి. Never make an attempt to change creation. మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి. Change your vision first. దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది. If you change your vision, you find everything సృష్టి clear. భగవత్ సృష్టి, Creation is నీ God. చేత కాదు మార్చడానికి. It's impossible for నీ you to దృష్టి change. కూడాను భగవత్ దృష్టియే. Your vision too is కానీ divine. నీ యొక్క విషయములు ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి. Your vision is divine because of sensual pleasure, it becomes నీవు bad. ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి. Therefore the glasses you have put on are wrong ones. దానిని మార్చుకో, You change them. అప్పుడే అంతా కూడా ఏకమైపోతుంది. Then you will find everything clear. ఒక రాజ్యం లోపల In one kingdom, ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది. a king developed a headache. అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు. He called for all doctors. తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని దానికి తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు. He wanted doctors to diagnose the reason for his headache and give the relief. డాక్టర్స్ అన్ని ఇచ్చారు, పాపం కావలసిన అన్ని ఇచ్చారు. Doctors gave lots of కానీ medicine, వారితో నివారణ కాలేదు. but he was not cured. ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు. A sage entered in that village. ఆయన చెప్పాడు, He said, రాజా, ఇది మందుల మాకులతో నియమేటువంటిది కాదు. he said, "O king, you cannot have relief because నీవు of medicine. ఎల్లప్పుడూ ఒకే రంగును నీవు చూస్తూరా. You just watch only one color నీకు continuously. పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి. The green color is very good for the eye. కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. So wherever you move about, you go for green color, then you will have relief." రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి. The king is, ఏ బజారు పోవాల్సిందే గానీ పెయింటర్స్ అంతా పిలిపించి గోడలకు చెట్లకు అంతా పచ్చని రంగు వేస్తూ పోయాడు. the king is rich enough. He summoned the painters and to put green paint everywhere. రాజ్యమంతా పచ్చగా ఉండేటట్టుగా చేసుకున్నాడు పాపం. He made the kingdom look green. 10 దినాల తర్వాత ఈ సన్యాసి మరి అందులో ఆ గ్రామంలో ప్రవేశించాడు. After 10 days, sage stepped into the same village. ఆ సన్యాసులు చూసేటప్పటికి ఈ పెయింట్ వేసేవాళ్ళు అంత చుట్టూ చుట్టుకున్నారు. The moment celibate entered there, all painters అయ్యా surrounded. సన్యాసి, మా రాజుగారు అంతా పచ్చరంగే చూడాలి, నీకు కూడా పచ్చరంగు వేస్తాము అన్నారు. All painters said, "Oh sage, our king wants to see the green color. We'll paint you green color now." కొంతసేపు ఆగండి, నేను రాజును చూస్తానన్నాడు. He said, "Wait." ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. He approached the king and said, "What a fool you are. నీవు పచ్చని రంగు అన్ని పచ్చని రంగు చూడమని చెప్పాను. I wanted you to watch green color. ఇంత కోట్ల రూపాయలంతా కూడా నువ్వు వ్యర్థం చేశావు. Why did you waste నీ crores of కన్నులకు money? పచ్చద్దాలు వేసుకుంటే అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా, సులభంలో పోయేటువంటి దానికి ఇంత విషయం పట్టుకున్నావు. If you put on green glasses, it would have been enough. Why do you waste so much money?" కనుకనే జగత్తంతా చెడ్డగా ఉంటుండాది, వైలెన్స్ గా ఉంటుండాది అని అనేక రకములుగా అన్యాయం అక్రమ అనాచారం జరుగుతుండాది. మనం దీనిని చూచే బదులు మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది. Instead of saying the whole world is full of violence, injustice and tension, put on the glasses of good vision. ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
Everything is a reflection of the inner being. మన దృష్టిలో ఉండేటువంటిదంతా ఏది మన లోపల ఉన్నటువంటి భ్రాంతినే. What all that we see is just illusion of the కనుక ప్రతి feeling. మానవుడు కూడా సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. Therefore everyone must develop good thoughts. కాన ఈ నవరాత్రులు యందు But in these Navaratris, రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలన గావించే నిమిత్తము to remove and to kill the demonic quality in man, కుంకుమార్చన చేస్తూ వచ్చారు. they go on worshipping. కుంకుమనగా ఏమిటి? What is kunkuma? ఎర్రని రంగు ఉండేటువంటిది. Kunkuma is red in color. ఇది రక్తములకు ఒక చిహ్నంగా తీసుకున్నారు. It stands as symbol for blood. భగవంతునికి తన రక్తము తన దీన్ని భగవంతునికి దారబోసి While offering blood to God, అతని నుంచి ఒక శాంతమైనటువంటి దీనిని మనం ప్రవేశపెట్టుకోవాలని ఉద్దేశంతో కుంకుమార్చనని ప్రారంభించారు. with the ambition to receive good from God, this kind of kunkumarchana is offered. ఏ ఒక్క భావం వచ్చినా am I man or animal? Man or animal? Man or animal? ఈ విధమైనటువంటి ఒక చింతన చేసుకోవాలి. నేను పశువునా మనిషినా, పశువునా మనిషినా, పశువునా మనిషినా, ఇదే మంత్రం అన్నాడు. Everyone should seriously think, am I a man or ఏదైనా ఒక animal? దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషినా పశువునా, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది. The moment bad thoughts enter into the mind, we should immediately think, am I man or animal? కాబట్టి Then it will go మానవుని away. యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము ఈ నాలుగు కూడా లీనమై ఉంటున్నాయి. Therefore in man there is present demonic quality, the bestial nature, the human quality and the divinity, all the four. మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. The human being is the combination of the three, the mind, the body and atma. మనస్సు ఆత్మను చింతించక కేవలం దేహములో మాత్రమే చింతించేటువంటిది ఇది పశుత్వము. If the mind doesn't think of the spirit, if it goes by the body, it's animal quality. దేహమును ఆత్మను స్మరించకుండా కేవలము ఒక బుద్ధినే అనగా దేహమునే స్మరించుకోవటము అది పశుత్వము. To think of the body alone is the bestial nature. కానీ మనసును మాత్రమే చింతిస్తూ దేహాన్ని ఆత్మను విస్మరించటం చేత ఇది దానవత్వంగా మారిపోతుంది. To think of the mind, not thinking of the body and atma is demonic quality. మనోశరీరమును త్యజించి నిరంతరము ఆత్మచింతతో ఉండటమే ఇదే దైవత్వం అయిపోతుంది. Giving up the feelings of the mind and the body and to think of the spirit is divinity. కనుక మానవత్వము, దానవత్వము, దైవత్వము, పశుత్వము ఈ నాలుగు కూడా ఒక మానవుని యందే లీనమై ఉంటుండాలి. Therefore the bestial nature, the demonic nature, the ఈ human విధంగా quality, divinity of ఆధ్యాత్మిక man. ప్రచారంలో ఆధ్యాత్మిక ప్రబోధంలో అంతర్ముఖంగా మనం విచారం చేస్తుంటే సర్వము మానవుని యందే ఉంటుండాలి. If we inquire spiritually, everything is in man. కనుక నీలో నీవు వెతుక్కో, You search within. నీలో నీవు చూసుకో, You see నీవు yourself. నీవు తెలుసుకో, You know yourself. అప్పుడే సర్వము తెలిసినటువంటి వాడు అవుతావు. Then you'll know everything else. విశ్వ విరాట స్వరూపాన్ని చూచాడు అర్జునుడు. Arjuna saw the cosmic form. ఎక్కడో బయట చూడలేదు. He had not seen outside. పర్వతములు, అడవులు, సముద్రము, లోకము సర్వం కూడా ఒక కృష్ణుని యందే చూచాడు. Arjuna saw the cosmic form, the mountains, the valleys and the sea within దీని Krishna. అంతరార్థం ఏమిటి? What is the significance? ఒరే పిచ్చివాడా, సర్వము నీలోనే ఉంటుండాలి. The significance, oh madman, everything is in you. సర్వతః పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వము నీ యందే ఉంటుండాలి. Everything lies within you. నీవెందుకు ఇంక బయట పోయి వెతుకుతున్నావు? Then why do you search outside? నీలోనే ఉన్నాడు భగవంతుడు. God is in you. నీవే భగవంతుడైనావు. You are God. కానీ భగవంతుని చూడాలని చెప్పి అరణ్యాలంతా తిరుగుతున్నావు. Still you move about the forest in నీ search of God. తల్లి అయినా నీకు కొంత దూరంగా ఉంటుంటాది. At least your mother is a bit apart నీ from యొక్క you. భార్య అయినా నీకు కొంచెం దూరంగా ఉంటాది. Your wife is at a distance. నీ ఆప్తమిత్రుడైనా నీకు కొంచెం దూరంగా ఉంటాడు. Your closest friend is కానీ apart. భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీకు దూరమే లేడు. But God is within you, not at a distance. అన్నిటికంటే సన్నిహితుడు, He is nearest, అన్నిటికంటే సమీపుడు, He is closest, అన్నిటికంటే ఆత్ముడు, and He is nearest and closest. ఆప్త బంధువు అతనే భగవంతుడు. And He is your closest friend, that's God. ఆపద్బంధువు భగవంతుడే. God is friend of us. కనుక మనము భగవంతుని చింతను 10 దినములు చేసి Having the divine thinking for 10 days, హృదయం యొక్క అపవిత్రంతా దూరం కావించుకొని getting away from the unsacred things, తన యొక్క దివ్యత్వాన్ని తాను ప్రతిష్ఠింపజేసుకునే నిమిత్తమై ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి. to install the divinity within Himself, the Navaratris are meant. దీనికి ముందు రోజు ఆయుధ పూజ అంటున్నారు. Prior to this, there's an occasion, ఏంటి Ayudha Puja. మనకున్నటువంటి ఆయుధములు? What is the Ayudha? అదే అష్టైశ్వర్య శక్తులు. They are the powers. శబ్ద బ్రహ్మమయీ
Shabda Brahmamai, చరాచరమయి, Characharamai, జ్యోతిర్మయి, Jyotirmai, వాంగ్మయి, Vangmai, నిత్యానందమయి, Nityanandamai, పరాత్పరమయి, Paratparamai, మాయామయి, Mayamai, శ్రీమయి. Srimai. ఈ 8 శక్తులు కూడాను మనం ఆనాడు పూర్తిగా ఏకం గావించి ప్రతిష్ఠ గావించుకోవాలి. We should unify all the faculties and install. ఇవే మానవుని యొక్క ప్రధానమైనటువంటి శక్తులు. They are main parts. ఈ పరమాత్మని యొక్క శక్తులే. They are the divine power. కనుకనే ఎవరు పరమాత్ములుగా నీవే పరమాత్ముడు. Then who is God? You are God. ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ వస్తుంటే తప్పక మనలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము ఆవిర్భవిస్తుంది. When we investigate and inquire like that, the మనం spirituality నిరంతరం కూడా will come బాహ్య out. పూజలు, బాహ్య ఆరాధనలు, బాహ్యమైనటువంటి యొక్క దీంతోనే మనం భగవంతుడు వేరు నేను వేరు, భగవంతుడు వేరు నేను వేరు అని భిన్నమైనటువంటి భావంతోనే మనం అర్చన చేస్తున్నాం. We have been worshipping all along, considering everything God is separate from you with all దైవము లేని external. స్థానమే లేదు. There's no reason whatsoever. మహాయోగి ఒక దేవాలయంలో ప్రవేశించి తాను కొంత విశ్రాంతి తీసుకోవాలని పండుకున్నాడు. A great sage wanted to have rest in a temple. There కాళ్ళు తీశాడు, శివలింగం పైన పెట్టాడు, హాయిగా నిద్రపోతున్నాడు. he placed his feet on Sivalinga and was sleeping. పూజారి వచ్చాడు. The priest came in the ఒరే meantime. దుర్మార్గుడా, శివలింగం పైన పాదాలు పెట్టి నిద్రిస్తున్నావా, ఎంత మూర్ఖుడవు నీవు అని తిట్టాడు. He said, what a wicked man, what a fool you are. You are resting your feet on Sivalinga. అయ్యా నేనా మూర్ఖుడు నీవా? He said, sir, am I fool or are you the fool? దేవుడి పైన కాళ్ళు పెట్టి పండుకుంటూ నీవా మూర్ఖుడు నేనా అని మరి పూజారి అడిగాడు. Then priest asked, you are the fool because you are keeping your feet on ఆ God. యోగి చెప్పాడు, నేనెప్పుడు ఫూల్ కాదు. He said, I am never a fool. ఏకం సత్ప్రాబోధా వదంతి, నేను ఒక్కటే అనేటువంటి భావం నాలో ఉండేది. I have got only one feeling. దేవుడు లేని స్థానం ఎక్కడో నా పాదాలు తీసి నువ్వే పెట్టమన్నాడు. You please keep my feet aside where there is no God. ఆ దేవుని పైన పెట్టినటువంటి ఒక పాదం తీసి మరి ప్రక్కన పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. అక్కడ తీసి ఇంకొక పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. సర్వత్రా శివలింగమే అయిపోయింది. When he lifted the feet and kept aside, there originated Sivalinga. He just took it away and kept కనుక aside, there Sivalinga again. సర్వత్రా ఉంటున్నటువంటిది భగవంతుడే. God is everywhere. ఏకోహం బహుశ్యాం, So the one that manifests into many. సర్వత పాణిపాదం. He has got his feet. కనుక దేవుడు లేనటువంటి స్థానం ఎక్కడుంది? Where is the place where there is no నీకు God? భిన్న భావములు దృష్టిలో ఉంచుకొని అది వేరు ఇది వేరు అనుకోవటం చేతనే దేవుడు వేరుగా నీవు వేరుగా కనిపిస్తున్నావు. Because of diversified feelings, you consider God కాదు separate కాదు, from you. అదే మనకు నిరంతరము చెప్తున్నటువంటి అంతర్వాణి యొక్క ప్రబోధ. It's only the teaching of our inner voice. సో ఇది అంతర్వాణి. సో అదే నేను, నేనే దైవం, నేనే దైవం. ఎంత ఆనందంగా ఇస్తుంది అది బోధ. 21,600 పర్యాయములు మన శ్వాసలో వచ్చేటువంటి యొక్క శబ్దము నీవే దైవం, నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అంటుంటే నీవు లక్ష్యం చేసుకోకుండా పుస్తకాలంతా చదువుతున్నావు, ధ్యానాలంతా చేస్తున్నావు, జపాలంతా తిప్పుతున్నావు. ఎంత వెరితనం, నీదా వెరితనం నాదా? In your breathing process, there is this mantra of Soham, inhalation, exhalation, repeated 21,600 times. ఫర్ a డే, పర్ డే. Per day, you repeat it 21,600 times. ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. We have to understand, ఏ పని చేసినా కూడా భగవంతుని పని, whatever is done, that's God's word. ఏ మాట చెప్పినా అది భగవంతుని మంత్రమే, Whatever you speak, that should ఏ be divine. పాదం పెట్టినా అది భగవంతుని ప్రదక్షిణే. Whatever you go, it's a ఈ cambulation. రకమైనటువంటి భావాన్ని మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉండవచ్చు. When you have such feeling, you'll be delightful, blissful. కనుకనే మనము క్రమక్రమేణా ఇలాంటి పూజలంతా కూడా అంతర్భావంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి. Gradually, by these forms of worship, we should foster such a ఇది thought. కేవలం 10 దినములు మాత్రమే చేస్తే నవరాత్రులు కాదు. Not merely performing worship for 10 days alone. మనం నిత్య జీవితంగా కూడా దీన్ని ఆరాధిస్తూ రావాలి. We have to exercise same worship throughout our lifetime. మన జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానకుండా ఉంటుండాయో, As we breathe until the last, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు కూడా దివ్యమైనటువంటి భావాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. till that moment, we should install divine feelings within us. కనుక ఈ విద్యార్థులు ఈనాడు కేవలము ఒక విద్యాభ్యాసం నందు కలిమి చెలిమి బలం కోసమని పాటుపడుతున్నారు. Students, in this learning process, they struggle for 3, the wealth,
and the friendship and the strength. కలిమి బలము చెలిమి ఉండవలసిందే. The strength కానీ and... అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి గుణము కూడా ఉంటుండాలి. But you need the quality, the character that shines these కాబట్టి three. ఈనాడు మనం సాధించవలసింది కలిమి బలిమి చెలిమి గుణం, ఈ నాలుగింటిని మనం సాధించాలి. Therefore what we have to accomplish today is the will, the strength and the ఈ friendship and the గుణం character. ఎలాంటి గుణముగా ఉంటుండాలి? What sort of quality? దైవిక గుణముగా ఉంటుండాలి. We should have divine quality. రాక్షస గుణంగా ఉంటుండకూడదు. Not the other way. పశు గుణంగా ఉంటుండకూడదు. Not animal. పశుపతి గుణంగా ఉంటుండాలి. We should have the quality of God. అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది. Then our life would be ideal. విద్యార్థులారా, Students, ప్రేమస్వరూపులైన ప్రజలారా, embodiments of ఈ love. భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనను బోధిస్తూ ఉంటుండాలి. Bharat since ancient times has been teaching spiritual inner significance. తన యొక్క స్వార్థమనే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి. It's not only the happiness of one's own happiness. We should pray for the bliss of everybody. అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం చిక్కుతుంది. If all are happy and blissful, you too can be happy. ఎవరికి సుఖం ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎట్లా నీకు ఆనందం లభ్యమవుతుంది? If everyone is miserable, how can you be happy? కనుక అందరి సుఖాన్ని కోరి నీ సుఖాన్ని నువ్వు కూడా కోరి దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Therefore, we should pray for the welfare, the peace and prosperity of everybody and live for that. With this, Bhagavan brings his divine discourse to a close.